కేంద్ర బడ్జెట్ 2026-27పై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విమాన విడిభాగాలపై పన్ను తగ్గింపు, విదేశీ పర్యటనలపై రాయితీలు విమానయాన రంగానికి ఊతమిస్తాయని పేర్కొన్నారు. 12.2 లక్షల కోట్ల పెట్టుబడులు, ఏపీకి భారీ కేటాయింపులు, శ్రీకాకుళం కొబ్బరి, జీడి పంటలకు ప్రోత్సాహకాలు అందించడం అభినందనీయమన్నారు. ఈ బడ్జెట్ వికసిత భారత్ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన కొనియాడారు. బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రివర్యులు 9వ కంటిన్యూస్గా ప్రెజెంట్ చేయడం, అలాగే ప్రధానమంత్రి గారు మోదీ గారు అలాగే నిర్మలా సీతారామన్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో కంటిన్యూస్గా 9 బడ్జెట్స్ ప్రవేశపెట్టడం అనేది ఒక స్థాయిలో రికార్డుగా మనం భావించాలి. అలాగే భారతదేశం ఆర్థికంగా ఈరోజు ఏవైతే ప్రపంచ స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుందో దానికి కూడా ఈ యొక్క కాంబినేషన్ వాళ్ళ పనితనం, అలాగే రిఫార్మ్స్ పట్ల వాళ్ళు తీసుకున్నటువంటి సంస్కరణల పట్ల వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే దేశం పట్ల ఒక అంకిత భావంతో పనిచేయడం, ఇదన్నీ కూడా మార్గదర్శకం అనేది కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, వికసిత్ భారత్ 2047. మన భారతదేశం 100 సంవత్సరాలు స్వతంత్రం పూర్తయినటువంటి సందర్భంలో భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీలా వికసిత చెందినటువంటి దేశంగా తయారు చేయాలన్నటువంటి లక్ష్యంతో గతంలో ఎన్నో బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి మరింత బలోపేతం చేస్తూ మరింత ఊతమిస్తూ ఈసారి వచ్చేసినటువంటి బడ్జెట్ కూడా అదే మార్గంలో ముందుకు కొనసాగుతుందని కూడా తెలియజేస్తున్నాను. రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ ఏదైతే నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టారో ఆ రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్కి కూడా ఈ బడ్జెట్ ద్వారా ఎంతో బలం కూడా చేకూరుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కొన్ని సెక్టర్స్ ఏవైతే స్పెసిఫిక్గా ఈ యొక్క బడ్జెట్లో తీసుకున్నారో అవి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అలాగే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గత 12 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా 12.2 lakh crores 12.2 lakh crores ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈరోజు స్పెండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఎయిర్ క్రాఫ్ట్స్ మన దేశంలో నిర్మించడానికి ఏదైతే కాంపోనెంట్స్ కానీ ఏవైతే పార్ట్స్ కానీ మనం తీసుకొని వస్తామో దాంట్లో పూర్తి శాతం ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీని ఎగ్జెంప్ట్ చేయడం జరిగింది. ఈ కస్టమ్స్ డ్యూటీని ఎగ్జెంప్ట్ చేయడం వల్ల మన భారతదేశంలో ఈ తయారీ రంగం, సివిల్ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించి, ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి, అలాగే ఇతరత్ర ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటే వీటన్నిటికీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది అత్యంత కీలకమైనటువంటి నిర్ణయంగా మారబోతుంది.